పరిశుద్ధ లేఖన భాగంలోండి వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం మనం చదివితే, క్రీస్తు యొక్క రక్తము మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేసింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలోకి వచ్చినటువంటి ప్రతి మనిషి కూడా తన మనసాక్షి పాడు చేసుకుని బ్రతుకుతున్నటువంటి సమయాలలో యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన మనందరినీ కూడా, ఆయన రక్తము ద్వారా మనందరికీ కూడా పాప క్షమాపణ కలిగేటట్లుగా చేయడానికి దేవుడు కృప చూపించారు. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం చూస్తే, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి మనము యేసుక్రీస్తు వారి దగ్గరికి రాగలిగితే, నువ్వు ఎంతటి పాపివైనా నీ పాపాలు క్షమించబడి పరలోక రాజ్య వారసుడిగా ఉండడానికి ప్రభు అవకాశాన్ని మనకు కల్పిస్తున్నారు. ఈ మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్.